హాయ్ ఫ్రెండ్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను బాగానే ఉండా. ఫ్రెండ్, ఇప్పుడు ఏంటంటే నేను మొన్న వీడియో చేసి ఒకటి పెట్టాను కదా, ఎక్సర్సైజ్ చేసి వీడియో. దానికి ఏమన్నారంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఎలా తగ్గావో, నువ్వు ఎలా ఎక్సర్సైజ్ చేసి తగ్గావో అలా ఎక్సర్సైజ్ చేస్తా మాకు చెప్పు అన్నారు. అందుకని ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా. ఇంకోటి ఏంటంటే నేను 89 కేజీలు ఉండేదాన్ని 75కి ఎలా వచ్చాను, నేను తింటానే తగ్గాను. అది ఎలా అనేది కూడా రేపు నుంచి వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ఎలా ఎక్సర్సైజ్ చేశాను అది తేలికలోనే, హెవీగా బరువులు మోసి ఏ జిమ్కి వెళ్ళో అట్టేం చేయలేదు. నాకు చేతనైనంత వాటికి నేను వీలయ్యి నేను చేసుకునే ఎక్సర్సైజ్ ఇప్పుడు మీకు చెప్తాను. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీరు కూడా ఖచ్చితంగా తగ్గుతారు. ట్రై చేయండి ఫ్రెండ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి వెళ్దాం రండి. ఫస్ట్ మనం స్టార్టింగ్ ఫ్రెండ్, కొత్తగా మనం ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్నప్పుడు నేను ఎలా చేస్తే తగ్గుతానా అని చెప్పి నాకు నేను అనుకొని చేసి తగ్గింది ఏంటంటే, ఫస్ట్ నేను చేసింది ఏంటంటే ఈ 2 చేతులు ఇలా పైకి లేపా. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా లేపి ఇదే ఇంగిట్ట ఇలా నేను ఒక 100 చేశాను ఫ్రెండ్. ఇలా ఇదే పొజిషను. ఇలా నేను కొత్తలో కాదు, ఇప్పుడైతే 200 చేస్తాను. ఇలా ఇలా ఏంటంటే మనము లెక్క పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 30 చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 30 చేసి ఆపండి. ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఇంకో 30 చేసుకోండి. ఇంకా ఆఫ్ చేయండి. అంటే మీరు కొత్త కాబట్టి ఇది చేయటం ఏంటంటే మనకి ఇదిగో ఈ కొవ్వు. నాకు అంతకుముందు అయితే ఆ ఫోటోలు కూడా నేను మీకు వీడియోలో పెడతాను. నెక్స్ట్ వీడియోలో నాకు ఒక్కొచ్చే ఇంతంత లావున ఉండేది. ఇప్పుడు చూడండి, అప్పుడు అసలు కిట్ అంటే మామూలుగా ఉండేది కాదు. ఇంతంత లావున ఉండేది. రెక్క మెడ అయితే ఇంత లావునట్టు ఉండేది. నేనేందంటే ఫస్ట్ నాకు ఏదైతే ఇబ్బందిగా ఉందనిపించిందో, నా బ్లౌజులు కూడా ఏంటంటే టైట్ అయిపోయినాయి అనమాట. పట్టట్లా. అమ్మ తల్లి, ఇక్కడ దాకా ఎక్కే ఇంకెక్కే కాదు అని చెప్పేసి నాకై నేను తీసుకున్నది ఎక్సర్సైజ్ ఏంటంటే ఇదే పొజిషన్. నాకు ముందు చేతులు తగ్గాలి అని చెప్పి స్టార్టింగ్ నేను చేసింది ఇది. ఇలా నేను 30, 40 పెంచుకుంటా పోయేదాన్ని రోజుకి రోజుకి. ఏంటంటే ఇలా హెవీగా మనం చేస్తే ఒకరోజు చేస్తాము, రెండో రోజుకి వచ్చేసి ఇది మనం చేయలేము అనమాట. మనకి తేలిగ్గా ఉండాలి. మన బాడీ అలవాటు పడ్డదాకా మనకి తేలిగ్గా ఉండాలి. తేలిగ్గా ఉంటే ఇంతే కదా, డైలీ చేసుకుంటా బాగొచ్చు అని చెప్పేసి అనుకొని ఇక డైలీ చేసుకుంటాం అనమాట. తేలిగ్గా బావాలి. ఇది ఇలా ఇట్ట ఒక 100 అంటే మీరు స్టార్టింగ్ ఏంటంటే ఒక 30 అంతే, ఒక 30 చేసుకోండి. అట్టేంది రెండో రోజు 40, మూడో రోజు 50. ఇంకట్ట మీరు దాన్ని పెంచుకుంటా బావాలి. అది ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇట్ట చేసాం కదా, ఈ పొజిషన్కి ఈ కరుగుతాయి కదా. తర్వాత వచ్చేసి దీనికి తగ్గదే 2 కాళ్ళు ఒకసాటినే పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో ఈ పొజిషన్ చేయటాన ఇక్కడి నుంచి ఇక్కడికి బాగా మీరు చేస్తే మీకు తెలిసిద్ది ఫ్రెండ్. అసలుకి పిండేసినట్టుగా అయిపోద్ది మన నడుము అయితే. కొంతమంది లైట్గా ఏంటంటే పొట్ట నొప్పి కూడా వచ్చిద్ది. మీరు స్టార్టింగ్లో ఏంటంటే హెవీగా తిరగమాకండి, లైట్గా ఇట్ట చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగానే ఇట్ట మీరు అలవాటు చేసుకుంటే తర్వాత ఇదిగో ఇలా తిరగొచ్చు అనమాట. ఇదిగో అది ఇలా తిరిగినప్పుడు మీరు తిరిగి చూడండి ఫ్రెండ్, మీకు అర్థమైతే తిరిగినప్పుడు ఇదిగో ఈ పార్ట్ ఇది 7 నుంచి 7 దాకా మెలేసినట్టుగా అయిపోద్ది. అంటే కొవ్వు అనేది కరిగేది మనకు అర్థమైపోద్ది. మనం ఇదిగో ఇది పొజిషన్. ఇదిగో ఇది ఇలా అది 100 చేసుకున్నాం కదా. అంటే ఒక 40 చేశారనుకోండి, అది ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ఇది ఒక 40 చేసుకోండి. ఇది ఇట్ట తేలిగ్గా చేస్తే తగ్గరు అట్ట ఎట్ట అని అనుకుంటారు, కానీ లేదు ఫ్రెండ్స్, తగ్గుతారు. దానికి నేను అంతకుముందు ఎంత లావున ఉండాను అనేది కూడా మీకు ఫోటోల్లో పెడతాను. ఇట్ట చేసుకోండి. ఇట్ట ఒక 40 చేసుకోండి. మీకు ఇది ఖచ్చితంగా తగ్గపోతే అప్పుడు అడగండి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేసుకోండి ఫ్రెండ్. మీ చేతులు అనేది, మీ హ్యాండ్ అనేది మీకే అర్థమవుతుంది ఎంత తగ్గింది ఏందనేది. మీరు స్టార్టింగ్ ఏం చేస్తారంటే, మీకు బాగా కొద్దిగా మీ బ్లౌజులు వేసుకుంటుంటారు కదా, ఒక బ్లౌజ్ చూసుకోండి
ఇగో ఇక్కడ దాకా వచ్చి ఇంకా ఎక్కకుండా ఉంటుంది చూడండి. ఆ బ్లౌజ్ వేసుకొని చూసి ఇంకా దాన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత 1 నెల రోజులు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఇదే పొజిషను ఇట్ట మనం ఇది చేస్తే ఈ సైడ్ ఇది ఈ పక్కన ఇది మొత్తం ఇట్ట అవుతూ ఉంటుంది కదా, ఖచ్చితంగా తగ్గుతాం. 1 నెల చేసి మీరు అయితే ఒక పూట చేసి మాకు తగ్గలేదక్క అన్నట్టు కాదు. ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట డైలీ చేసిన తర్వాత 1 నెల ఆగిన తర్వాత మీరు ఆ బ్లౌజ్ వేసుకోండి. మీకు ఎక్కపోతే అప్పుడు అడగండి. మనకేంటంటే మొద్దంకిలు మనమేం గుర్తుపెట్టుకొని అబ్బా ఎట్టా అని నీరసం పడకుండా టేబుల్ కొలతలు ఏం లేకుండా నేను సింపుల్గా చెప్పేస్తున్నా. మీకు టైట్గా ఉండ బ్లౌజ్ ఒకటి వేసుకోండి. అది ఇక్కడ దాకా వచ్చి ఎక్కట్లేదా పక్కన పెట్టేసేయండి. అది ఎందుకు ఎక్కట్లేదు నాకు అని చెప్పేసి అని గట్టిగా ట్రై చేయండి. ఇదే పొజిషన్ ఇంకా ఇలా ఖచ్చితంగా చేసుకోండి. ఫస్ట్ రోజు ఇదేం పెద్ద ఇబ్బంది అనిపించింది. మీరు ఫస్ట్ రోజైనా 100 చేసుకోవచ్చు, అసలు ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మీరు ఏంటంటే కొత్త కాబట్టి అమ్ము అని అనుకుంటారు. మనకు ఫస్ట్ రోజు ఏంటంటే కొద్దిగా చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట స్టార్టింగ్ రోజు. తర్వాత ఇంకేం ఉండదు అన్నమాట. ఇది ఇలా ఈ 2 చేతులు ఇలా పోయి ఇలా రావాలి అంతే. అట్టా మీరు ఖచ్చితంగా చేసి చూడండి. 1 నెల రోజులు చేయండి ఫ్రెండ్స్, తగ్గిపోద్ది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇదే పొజిషన్. ఇది ఇప్పుడు నేను చెప్పింది స్టార్టింగ్ ఇది 50 చేసుకోండి. తర్వాత ఇదైతే నేను అసలుకి 300 దాకా చేస్తా ఇవి అయితే. కాకపోతే మీరు కొత్త కాబట్టి ఇది కూడా ఒక 50 దాకా చేసుకోండి. తేలిగ్గానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు అసలుకి. తిరిగే కొంది మనం ఈజీగానే ఉంటుంది. మీకు తిరుగుతుంటేనే మీకు అర్థమైపోద్ది ఏడనేది ఎట్టుండేది అనేది మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఏముంది, మనం టీవీ చూస్తైనా సీరియల్ చూస్తైనా సరే మనకి ఆడవాళ్ళకి ఏంటంటే సీరియల్ పిచ్చి. సీరియల్ చూస్తైనా మీకు ఇంకా బాగా ఊపు రావాలి, మేము ఇంకా ఎక్కువసేపు బోరు కొట్టకుండా ఈ చేతుల నొప్పులే రాకుండా చేసుకోవాలంటే మ్యూజిక్ పెట్టుకోండి. ఏదన్నా మీకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని చేయండి. అస్సలు మీకేం ఇంకా మనకు ఊపు వస్తుంది. ఇంకా సాంగ్స్ పెట్టుకొని చేస్తే ఏంటంటే మనకి ఇంకా చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది నొప్పులే నీరసమే అదేం ఉండదు, బాగుంటుంది ఫ్రీగా. నేనైతే ఇలానే ఫ్రెండ్ తగ్గాను. దగ్గర 15 కేజీలు తగ్గాయి. ఎప్పటికి 4 నెలలకి. మళ్ళీ నేను డైలీ సర్వీస్ చేస్తాను. ఎక్కడికి నేను డ్యూటీకి వెళ్తూ ఉంటాను. అది కూడా మీకు చెప్తాను, నేను ఏ డ్యూటీ చేస్తాను ఏంటి అనేది కూడా ముందు వీడియోలో మీకే తెలిసిద్ది. అది నేను ఏం పని చేస్తా అంత లావును వచ్చాను అనేది కూడా మీకు నేను చెప్తాను, చెప్పకుండా ఉండను. ఇదే ఫ్రెండ్ పొజిషన్, ఇంకేం లేదు. మీ ఖచ్చితంగా ఇది చేసి చూడండి మీరు. అయితే ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట చెయ్యండి, ఖచ్చితంగా తగ్గుతారు. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఏం తింటున్నాను, ఉదయం ఏం తింటున్నా, మధ్యాహ్నం ఏం తింటున్నా, సాయంత్రం ఏం తింటున్నా, నేను అది కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ ఏంటంటే ఫోన్లు చేసి అడుగుతున్నారు, నువ్వు తగ్గావు కదా, ఇది కాదు మాకు తగ్గిన వీడియోలు పెట్టు అని చెప్పేసి అందుకని చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది కానీ చేశారంటే మీ నడుము సన్నబడిద్ది, మన చేతులు సన్నబడతాయి. ఖచ్చితంగా మీరు ఈ 2 వీడియో ఇది మాత్రం చేయండి. ఈ 2 ఎక్సర్సైజులు ఇట్లా రోజుకు ఒక వీడియోతో నేను మీకు ముందుకు వస్తాను. నేను చెప్పిన అలా మీరు చేస్తూ ఉండండి, మీకే అర్థమవుద్ది ఎంత తగ్గుతాము ఏంటనేది. ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఫ్రెండ్స్ ఎవరైనా సరే బరువుగా ఉంటే ఎంత ఇబ్బందో అది బరువుగా ఉండే వాళ్ళకే తెలిసిద్ది. దీన్ని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం తగ్గాలి అని చెప్పేది 2 రోజులు చేసి 1 వారం చేసి అది కాదు. మనం తగ్గిన దాకా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 80 కేజీలు ఉన్నామనుకో 60కి రావాలా, లేకపోతే 55కి రావాలా, లేకపోతే 70కి రావాలా. ఫస్ట్ 70 పెట్టుకోండి. అబ్బా అన్ని కేజీలు తగ్గలే అనుకుంటే ఒక పని చేయండి, 5 కేజీలు తగ్గాలని ఒక టార్గెట్ పెట్టుకోండి. నెలకి 5 కేజీలు ఈజీగా తగ్గుతారు. మీరు అన్నింటిలో స్టార్టింగ్ అయితే ఎక్కువ తగ్గుతారు. నేను స్టార్టింగ్ అయితే 1 నెలలో వచ్చేసి 7 కేజీలు తగ్గా. ఇంకా అప్పుడు ఏంటంటే 3 కేజీలు 4 కేజీలు అట్ట. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా, నేను జర్నీ చేస్తూ ఉంటాను, నాకు కుదరదు.
వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కనీసం రోజుకొచ్చి ఒక 5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 5 లీటర్ల వాటర్ తీసుకోండి. అది ఎలా ఏంటనేది నేను మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఫ్రెండ్. కానీ ఈ 2 ఎక్సర్సైజ్ చేయండి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. రేపు వీడియోలో నేను మళ్ళీ మీకు కలుసుకుంటాను. అందాక బాయ్.